సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు పాపం మీరు. మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అవి వేరే విషయం. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది. మీరు రేపు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి పెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ తెలీదు, 10 to 20% పీపుల్ హెల్త్ కేర్ కాస్టులు తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారంట ఇండియాలో. ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. అవి ఎందుకని? కాబట్టి మంచి హెల్త్ కేర్, మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని కాస్ట్లీ. ఇప్పుడు ఒక స్టెంట్ వేయాలన్నా, ఒకటి చేయాలన్నా లక్షల్లో ఉంటాయి. మెడికల్ ఇన్ఫ్లేషన్ లక్షల్లో ఉంటాయి. పాత రోజులలాగా చిన్నది, ఈవెన్ జ్వరానికి వెళ్తే ₹1,00,000 అంటారు. బట్ జ్వరం అంటే పాత రోజులలాగా సింపుల్ వైరల్ ఫీవర్ కాదు. ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. ప్లేట్లెట్ పడిపోతే ప్రాణ ప్రమాదం. అవన్నీ బ్లడ్ టెస్ట్లు చేయాలి. కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది. అలాంటప్పుడు మనల్ని రక్షించేది ఇన్సూరెన్స్. సో అది తప్పనిసరి, ప్రతి వాళ్ళు చేసుకోవాలి. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకు వచ్చి ఫిబ్రవరి 5, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వల్ల తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ నెల రంజాన్ మాసం అయితే ప్రారంభం కానుంది. ఈ రంజాన్ మాసం ప్రారంభమైనటువంటి సమయంలో పని వేళల్లో మార్పులు అనేటువంటిది ఉంటాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే గవర్నమెంట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే కేటాయించడం జరిగింది. అంటే వారికి నచ్చినటువంటి సమయంలో అయితే వెళ్ళచ్చు. సో అది గరిష్టంగా వచ్చి వాళ్ళకి టైమింగ్స్ అనేటువంటిది 4.5 గంటలు మాత్రమే వర్కింగ్ డేగా ఉంటుంది ఈ రంజాన్ మాసంలో. సో అది ఎలా ఉంటుందంటే, ఉదయం వచ్చి 8:30 నుంచి 10:30 ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే వాళ్ళు డ్యూటీకి అయితే వెళ్ళచ్చు. వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి 4.5 గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అలాగే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 6:45 ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి డ్యూటీ అనేది ఉండకూడదంట. ఆ షిఫ్ట్లో అనేది ఉండకూడదు. 6:45 తర్వాత మాత్రమే వారికి డ్యూటీ ఉండాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బ్యాంకులు కానీ కొన్ని సంస్థలు మనకి ఈవినింగ్ సల్ది అయిపోయిన తర్వాత, ఇఫ్తార్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఆఫీసులు ఏదైనా ఓపెన్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకి 6:45 తర్వాతనే ఉండాలి తప్ప అంతకుముందు ఏదైనా వాళ్ళకి షిఫ్ట్లో ఉండకూడదని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనప్పటికీ గవర్నమెంట్ రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఒక రోజుకి గరిష్టంగా 4.5 గంటల సమయం అయితే కనుక డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి రంజాన్ మాసంలో. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, వాళ్ళు నచ్చినట్లు ఆ టైమింగ్స్ అనేటువంటిది వాళ్ళు ఎంచుకొని వాళ్ళు డ్యూటీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే యథావిధిగా బయోమెట్రిక్స్ విధానం అయితే వాళ్ళు కొనసాగుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే అటెండెన్స్ ఉంటుంది కదా, అది యథావిధిగా కొనసాగుతుంది. సో నేను వెళ్ళను, 4.5 గంటలే కదా, నేను ఇంటికాంటి వెళ్తాను, లేదంటే ఇంకోటి అంటే కుదరదు. కంపల్సరీగా డ్యూటీకి అటెండ్ అయ్యి అక్కడ బయోమెట్రిక్స్ వేలు ముద్రలో పెడితేనే వాళ్ళకి అటెండెన్స్ అయితే నమోదవుతుంది. కువైట్కి సంబంధించినటువంటి ప్యాస్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సాహిల్ అప్లికేషన్లో మరొక కొత్త 4 సర్వీసులు అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే సర్టిఫికేట్కి సంబంధించినటువంటిది ఇది. ఇందులో కొన్ని మనకి ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంది. కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు అందరి కోసం ఇది తీసుకురావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి సర్వీసులు ఏమిటి అంటే, ప్రీవియస్ నేషనాలిటీస్ అంటే ముందుగా వీళ్ళకున్నటువంటి జాతీయత ఏమిటి, అలాగే ప్రీవియస్ నేమ్ ఇంతకు ముందు వీళ్ళకున్నటువంటి నేమ్ ఏమిటి, అలాగే ప్రీవియస్ అడ్రస్ ఇంతకుముందు వీళ్ళకున్నటువంటి చిరునామా ఏమిటి, అలాగే టు హూమ్ ఇట్ మే కన్సర్న్ అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయినటువంటి సర్టిఫికేట్. సో ఈ 4 సర్టిఫికేట్లు కూడా అందుబాటులో ఉంటాయి సాహిల్ అప్లికేషన్లో అని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్యాసివ్ వాళ్ళు. సో ఇవి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు వీటిని పొందొచ్చు. సో ఇది మ్యాక్సిమం కువైట్ వాళ్ళకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏదో 1-2 మాత్రం ఉపయోగపడవచ్చు బహుశా. సో ఏదైనప్పటికీ కొత్తగా 4 సర్వీసులు అయితే తీసుకొచ్చారు. కువైట్లో భారీగా మాదక ద్రవ్యాలు అయితే పట్టుబడ్డాయి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తాజాగా నిర్వహించినటువంటి మెరుపు దాడుల్లో ఈ మాదక ద్రవ్యాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది కూడా ఒక ఏషియన్ వ్యక్తి దగ్గర నుంచి. అది దగ్గర నుంచి సుమారుగా 10 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 6 కేజీల స్వచ్ఛమైనటువంటి హెరాయిన్, అలాగే 4 కేజీల షాబుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అతను నివసిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ దాడి చేసినప్పుడు వీళ్ళు అక్కడ గుర్తించింది ఏంటంటే, భారీగా మాదద్రవ్యాలతో పాటుగా చిన్నపాటి ల్యాబ్ని కూడా గుర్తించారు. అతను ఏం చేస్తున్నాడంటే, ఈ స్వచ్ఛమైనటువంటి హెరాయిన్ తయారు చేయడం కోసం అని చెప్పేసి అతను కొన్ని రకాలైనటువంటి రసాయనాలను యూజ్ చేయడం జరుగుతుంది. కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. అవి అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఇవి. సో అలాంటివి యూజ్ చేసి వాటిని తయారు చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి దానికి సంబంధించిన వీడియో అయితే మీకు ప్లే చేస్తాను. ఒకసారి మీరు ఆ వీడియోని కూడా గమనించవచ్చు. వీటి యొక్క ఖరీదు ఎంత తెలిసిన మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు తెలియజేస్తున్న ప్రకారం కువైట్ లెక్కల ప్రకారం అయితే 2 లక్షల కువైట్ దినార్లు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అదే మన లెక్కల్లో చెప్పుకోవాలంటే సుమారుగా 5.5 కోట్లు
రూపాయలు 5.5 కోట్ల రూపాయల వాల్యూ కలిగినటువంటి మాదిరవేలని స్వాధీనం చేస్తున్నారు. ఈ ఏషియన్ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బయట దేశాల్లో ఉన్నటువంటి ఈ మాదిరవేల డీలర్ ఎవరైతే ఉంటారో అతని యొక్క ఆదేశాల మేరకు అతను ఇక్కడ ఈ నెట్వర్క్ నేతగా నడపడం జరుగుతుంది. అంటే ఆయన యొక్క సూచనలు, అతను బయట దేశాల నుంచి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు, ఇలా చేయి అలా చేయి, పలానా చోట తీసుకెళ్ళి పలానా చోట ఇవ్వు, ఇది అని చెప్పేసి ఇతను ఇక్కడి నుంచి వాటిని సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇతను నడుపుతున్నాడు ఇక్కడ. సో ఏదైనప్పటికీ పట్టుబడ్డాడు. అతను ఒక ఏషియన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు జహరా గవర్నరేట్లోని ముత్లా మరియు అబ్దల్లీ రోడ్లు ఏవైతున్నాయో ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ రోడ్లలో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎవరైతే నిబంధనలను అతిక్రమించినటువంటి వాళ్ళు ఉంటారో, నిబంధనలను అతిక్రమించి ఎవరైతే ఫుడ్ ట్రక్స్ ఇలాంటివి పెట్టుకుంటారు కదా, అలాగే ఎవరైతే స్టాల్స్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక 5 మొబైల్ ఫుడ్ ట్రక్స్ని అక్కడి నుంచి తొలగించినట్లయితే కనుక తెలియజేస్తున్నారు. సో జనరల్గా కువైట్లో ఏంటంటే మనకి తప్పనిసరిగా అనుమతులు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇలాగా ఫుడ్ ట్రక్లు కానీ లేదంటే రోడ్ సైడ్ స్టాల్స్ కానీ ఇలాంటి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలంటే, అలాగే స్టాల్స్ అనుమతులు లేకుండా ఇలాంటి వాటిని ఏర్పాటు చేసినట్లయితే మున్సిపల్ అధికారులు వెంటనే వాటిని తొలగించడం జరుగుతుంది. వారిపైన చర్యలు కూడా తీసుకోబడుతుంది. సో అందులో భాగంగానే వీటిని తొలగించి వారిపైన చర్యలు తీసుకుంటూ తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా ప్లే అవుతుంది, ఒకసారి మీరు దాన్ని గమనించవచ్చు. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు జనవరి 25వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1 ఈ మధ్య కాలంలో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 65 మందిని ఎవరైతే తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడి ఉంటారో అలాంటి వారిలో ఒక 65 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే 30 మంది మైనర్లు కూడా అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. అంటే జువైనల్ కోర్టుకి రిఫర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మైనర్లు, అంటే లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడపడం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో ఒక 30 మందిని అదుపులో తీసుకున్నారంట. అలాగే 30,123 ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. వీటితో పాటుగా చాలామంది వాంటెడ్ లిస్టులో ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు, మాదిరవేల కేసులు కావచ్చు, ఇలాంటి పలు కేసుల్లో కూడా ఉల్లంఘనలు నమోదయ్యి అలాగే కొంతమందిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే అహ్మదీ గవర్నరేట్లో కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వెహికల్, అంటే పెట్రోలింగ్ సిబ్బంది గమనిస్తున్నారు, ఒక వెహికల్ రోడ్డు పైన వెళ్తుంది. అయితే ఆ వెహికల్ తన లైన్ లేదని కరెక్ట్గా వెళ్ళట్లేదు, కొద్దిగా తేడాగా అనిపిస్తుంది. దాంతో ఆ వెహికల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు పెట్రోలింగ్ సిబ్బంది. అయితే అతను ఆపకుండా ముందున్నటువంటి ఒక డెలివరీ బాయ్ నడుపుతున్నటువంటి ఒక బైక్ని ఢీకొనడం జరిగింది. ఆ ఘటనలో ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతని కాలు ఇతనికి విరిగింది. అతని హాస్పిటల్కి తరలించారు, ట్రీట్మెంట్ ఇతనికి అందిస్తున్నారు. అయితే పోలీసు వాళ్ళు ఈ వెహికల్ నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఎట్టకేళ్ళకి అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత తెలిసిందంటే అతను మాదిరవేల సేవించి ఈ విధంగా చేశాడని చెప్పేసి గుర్తించడం జరిగింది. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి సంబంధిత విభాగాలకి అతనికి రెఫర్ చేశారు. ఇదిలో ఉండగా హవాలీ గవర్నరేట్లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక వెహికల్ కొద్దిగా అనుమానాస్పదంగా ఉండడంతో ఆపి తనిఖీ చేసి చూడంగా అందులో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి కువైట్కి సంబంధించిన పౌరుడు. అతను 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి. అతని దగ్గర కూడా మాదిరవేల ఇతనికి లభించే అతని కూడా అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో ఈ విధంగా భద్రతా అధికారులు కువైట్ వ్యాప్తంగా తనిఖీలు ఎదుక ముమ్మరంగా కొనసాగించడం జరుగుతూ ఉంది. సో తనిఖీలు ఎదుక ఆగలేదు కాబట్టి డ్రైవర్ సోదరులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీకు సంబంధించిన అన్ని రకాలైన డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నటువంటి చూసుకొని మనం బయట వెళ్తే చాలా మంచిది. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో పగటి వేళల్లో మేఘావృతమై ఉంటుంది. అలాగే తేలికపాటి చిరుజల్లులు అక్కడక్కడ పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్రం చల్లగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆడవాళ్ళకి సంబంధించినటువంటి సెలూన్లో పనిచేయడానికి కొంతమంది మనుషులు కావాలి అని చెప్పేసి అంటున్నారు. అకామ కూడా మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. అయితే ఎవరికైతే పని వచ్చి ఉంటుందో ఆల్రెడీ అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరికైనా సరే సెలూన్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ dinar మన భారతదేశం రూపీస్లో సుమారుగా 293 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 దినార్ల 438 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 48 దినార్ల 460 పిలుసుగా ఉంది. అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 14,155 రూపాయలుగా ఉంది. వెండి ధర విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి 1 కేజీ పైన సుమారుగా 20,000 రూపాయల తగ్గి ప్రస్తుతానికి 3 లక్షలుగా ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి
భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను. చాలా మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారండి. మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు జై హింద్.